ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎవరికి వారు నేను శుద్ధపూసని అని జబ్బలు చర్చుకున్నా రాజకీయాల్లో ఆరోపణలు కామన్, విమర్శలు అంతకన్నా కామన్. ఈ విషయాన్ని చిన్న పిల్లలను అడిగినా చెప్తారు. మరి అంత సిల్లి విషయం రాజకీయ నాయకులకు తెలీదా? బడా బడా నాయకులను ఎదుర్కొని 1.25 ప్లాన్లు వేసి టాప్ ప్లేస్కి చేరుకున్న నేతలు చిన్న చిన్న విషయాలకు ఫ్రస్ట్రేట్ అవుతారా? ఎంతో మందిని చూసి రాజకీయ రంగంలో వారితో తలపడిన మంత్రులు ఏదైనా ఆరోపణ వస్తే కోపడతారా? ప్రత్యర్థులు ఆరోపణలో విమర్శలో చేయడమే లేటు, వారిని చెప్పు తీసుకొని కొడతామని అంటారా? మంత్రి సీతక్క కష్టపడి పైకొచ్చిన నాయకురాలు, చాలా ఢక్కాముక్కిలు తిని మంత్రి స్థాయికి చేరిన నేత. ఎన్నో కష్ట నష్టాలు చూసిన సీతక్క ఇప్పుడు కొంత అసహనానికి లోనవుతున్నారు. చిన్న చిన్న విమర్శలకు కూడా ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. బీఆర్ఎస్ నేత కృషాంక్ చేసిన ఆరోపణలపై ఆమె ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. అసలు కృషాంక్ ఏమన్నారంటే, అంగన్వాడీ వర్కర్లకు జీతాలు ఇవ్వట్లేదు, కానీ వారికి డబ్బా ఫోన్లు అయితే ఇచ్చారు, అందులో కూడా భారీ స్కామ్ కి పాల్పడ్డారు అనేది కృషాంక్ చేసిన ఆరోపణ. ఇగోండి రసీదు, సంగీత మొబైల్స్ లో కొనుగోలు చేసిన రసీదు. ఇది డివైస్ ఏదైతే ఇవాళ ప్రభుత్వం ఇస్తున్నదో, ఇది జిఎస్టీ లేకుండా 6,900 రూపాయలు. జిఎస్టీ లేకుండా 6,900 రూపాయలు, జిఎస్టీతోని 8,200 రూపాయలు. నేను ఒక రీటైల్ షాప్లో కొనుగోలు చేస్తే, ఒక్క పీసు కొనుగోలు చేస్తే దాని యొక్క ధర ఇది. మరి ఈ కాంట్రాక్టులో స్పష్టంగా ఏమనున్నది? జనరలీ ఏ ప్రభుత్వ కాంట్రాక్ట్ అయినా మనం ఇట్లా రీటైల్ షాప్స్లో కాదు, OEM ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ లేదా ఆథరైజ్డ్ డీలర్ వాళ్ళ నుంచి కొనుగోలు చేస్తే బల్క్లో 38,310 డివైస్లు కొనుగోలు చేస్తే ధర ఎంత వస్తుందో ఎవరికైనా కూడా సాధారణంగా తెలిసిపోతుంది. సుమారు ఇదే 6,500, 6,900. మరి ఈ మార్జిన్ ఏమైంది? ఈ మిగతా గ్యాప్, ఈ 30 కోట్ల రూపాయలు ఏమైనాయి అని మేము అడగడం నేరమా? ముందే చెప్పుకున్నాం కదా, ఆరోపణలు క్వైట్ కామన్. కానీ ఈ ఆరోపణలపై సీతక్క అగ్గి మీద గుగ్గిలమయ్యారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారిపై విరుచుకుపడ్డారు. తనపై ఆరోపణలు చేస్తే చెప్పు తెగుద్ది అని వార్నింగ్ ఇచ్చారు. అవినీతి సీతక్క అంటూ మాట్లాడితే చెప్పు తెగుతదంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మొబైల్ కొనేందుకు 11,650 రూపాయలు ఇస్తే 14,000 ఖర్చు చేసినట్టు విమర్శిస్తున్నారని ఆమె మండిపడ్డారు. అధికార పక్షం చేసే తప్పిదాలను, వేసే తప్పటడుగులను ప్రతిపక్షాలు ఎత్తి చూపడం సర్వసాధారణం. అలా ఆరోపణలు చేయడం, విమర్శించడం ప్రజాస్వామిక లక్షణం. ఈ క్రమంలో రాష్ట్రంలో అంగన్వాడీలకు పంపిణీ చేసే సెల్ ఫోన్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ నేత కృషాంక్ ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వంలో ఉన్నవాళ్లు తమ ప్రభుత్వంపై ఆరోపణలు వస్తే అవి ఆధారరహితమైతే వాటిని నిరూపించాలి, లేదా తప్పును అంగీకరించాలి. తప్పు ఎక్కడ జరిగిందో విచారించాలి. ఈ మౌలిక అంశాన్ని విడిచిపెట్టి ఆరోపణలు చేసిన నాయకుడిపై చెప్పు తెగుద్ది అని మంత్రి సీతక్క హెచ్చరించడం ఎంతవరకు సమంజసం? మంత్రి సీతక్క అక్కడితో ఆగలేదు. ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నేతతో పాటు ఏకంగా కేసీఆర్ కు కూడా ఆమె లీగల్ నోటీసులు జారీ చేశారు. వచ్చిన ఆరోపణలు, విమర్శలకు సహేతుకమైన సమాధానాలో, వివరణలో, విచారణకు ఆదేశించకుండా లీగల్ నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. దీనికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు ఏం సంబంధం? ఇదంతా బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టినట్టే ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా వేదికలో తనపై దుష్ప్రచారం సాగుతోందని, అందుకు కేసీఆర్ బాధ్యత వహించాలంటూ ఆయనకు లీగల్ నోటీసులు ఇచ్చానని సీతక్క వ్యాఖ్యానించడాన్ని కూడా తప్పుపడుతున్నారు. అభియోగం వచ్చినప్పుడు వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర మంత్రిగా ఆమె పైన ఉంటుంది. బహిర్గతం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ ఫోన్ ఇచ్చిలో నువ్వు అంగన్వాడీ టీచర్లకు ఫోన్లు అంటే 2,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఉన్నాయి ఫోన్ల విలువ. ఏ కంపెనీ ఫోన్ ఇచ్చినో, దానికి మరి ఏ మోడల్ అది, ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ మరి ప్రశ్నించిన వాళ్ళను చెప్పుతో కొడతాం, చెప్పులు తెగుతాయని చెప్పడం, ఇది ఏ సాంప్రదాయమో ఆమె సమాధానం చెప్పాలి. ధనసూర్య, అనసూర్య ఎలియా సీతక్క ఇప్పటికిప్పుడే ఆమె మంత్రి కాలేదు. గతంలో కూడా ఆమె ఎమ్మెల్యేగా ఉన్నది, ఒకసారి ఓడిపోయింది, గెలిచింది. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలకు సరైన పద్ధతిలో రిప్లై ఇవ్వాలి, సమాధానం చెప్పాలి. కానీ
ఒక మంత్రిగా వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిస్తామనో లేదా అవి నిరాధారమైన ఆరోపణలనో లేదా మరో రూపంలో సమాధానం చెప్పేందుకు ప్రయత్నించకుండా కేసీఆర్ కు లీగల్ నోటీసులు పంపడం విడ్డూరంగా ఉందన్నది బీఆర్ఎస్ వాదన. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న సీతక్క ఒక దళిత నాయకుడిపై అనుచిత పదప్రయోగం చేయడం దేనికి సంకేతమనే వాదన కూడా వినిపిస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకోవడం ఎవరికీ మంచిది కాదు. ఇది నాయకులు గుర్తిస్తే మంచిది.